భయభక్తులు గల వారికి తెలిసేది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. 25వ కీర్తనలో 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం. శిష్యులు గమనించినట్టయితే యేసుని ఎప్పుడైతే వారు మెస్సయ్యగా గుర్తించారో సమస్తము విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. అందుకే అనుకుంటాను యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మిమ్మల్ని దాసులుగా పిలవలేదు, స్నేహితులుగా పిలిచాను, యూ విల్ నో ఎవ్రీథింగ్ అంటాడు. మీరు సమస్తం ఎరుగు నిమిత్తం అట్టి విధంగా చేశాను అంటున్నాడు. అంతేకాదు వారికి తన నిబంధనను దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అదే దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు అనే గొప్ప మర్మాన్ని మనందరికీ తెలియజేశాడు. ఆ క్రీస్తులోనే సమస్తం ఉన్నాయి ప్రియులారా. అంతేకాదు తన నిబంధనను మనకి తెలియజేశాడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. కావున ఆయన సేవిద్దాం, ఆయనకిచ్చే ప్రాధాన్యత ఆయన